ఏం ఆలోచిస్తున్నావు బావా? ఓ, అందరి ముందు మాట ఇచ్చావనా? నేనెవరికి చెప్పనులే. బావా, గ్లాస్ రెడీ, వాటర్ కూడా రెడీ. ఇక నీదే లేట్. హ్యావ్ ఫన్. చెడ్డవాడిని బాగు చేయడం కష్టమేమో కానీ మంచివాడిని నాశనం చేయడం చాలా ఈజీ. కానీ రాత్రుళ్ళు మందు తాగుతారు అన్న మాట వచ్చేసరికి తన కళ్ళల్లో కన్నీటి చెమ్మ కనిపిస్తుంది. మాట్లాడడానికి వింధ్య సిద్ధంగా ఉన్నా వినాల్సిన మీరు మద్యం మత్తులో నిద్రపోతారు. పాపం వింధ్య ఆ క్షణంలో మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది. అగ్ని సాక్షిగా జీవితంలో నేను మందు తాగను. నా వల్ల నీకున్న ఒకే ఒక్క ఇబ్బందిని ఈ రోజు నుంచి దూరం చేస్తున్నాను. ఏంటి బావా, తాగలేదా? మందు మానితే నా కుటుంబానికి మంచిదని సంధ్య గారు చెప్పారు. తాగితే నా మనసుకి శరీరానికి మంచిదన్నట్టు నువ్వు మాట్లాడావు. సంధ్య గారు చెప్పిన మాటలు నా జీవితాన్ని మార్చేవి. నువ్వన్న మాటలు నా భవిష్యత్తుని నాశనం చేసేవి. సంధ్య గారి వల్ల ఫ్యామిలీ వాల్యూస్ అర్థమయ్యాయి. నీ వల్ల ఎలాంటి ఫ్రెండ్స్కి దూరంగా ఉండాలో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. ఇంకోసారి నేను డిస్టర్బ్గా ఉన్నప్పుడు నా మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూసినా, మందు తాగమని ఎంకరేజ్ చేసినా నీ మర్యాద దక్కదు. ఛీ, ఏంటి బావ ఇలా చేశాడు? ఏం చేయాలి ఇప్పుడు? గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు. వింధ్య దగ్గర పెరుగుతున్న మన పాప సంతోషంగా ఉండాలండి. దానికోసం ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు. నేరం చేసిందెవరు, దూరం అవుతోందెవరు, ఘోరం ఆపేదెవరు ఎవరు. రారే మునులు ఋషులు ఏమైరి వేదాంతులు, సాగే ఈ మౌనం సరేనా. కొండ కోన అడవి
సెలయేరు సరయూ నది అడగండి న్యాయం ఇదేనా? పాప క్షేమంగా ఉందన్న వార్త విన్నాక మనం ఇక్కడి నుంచి వెళ్దామండి. ప్లీజ్ అండి. వింధ్య దగ్గర ఉన్నది ఎవరి బిడ్డ? తన బిడ్డ లేక మా బిడ్డ? తన ఫ్రెండ్ బిడ్డ కోసం సంధ్య ఎందుకు అంతలా తాపత్రయపడుతుంది? చూడండి, మీరు నేసిన డ్రెస్సు పాపకి ఎంత బాగుందో. ఈ డ్రెస్ వల్ల బుజ్జి తల్లి ఎంత అందంగా ఉందో చూడండి. ఈ రోజు నుంచి ఈ బిడ్డ నా బిడ్డ. సరిగ్గా చెప్పావే. నిజంగా ఈ బిడ్డ నీ బిడ్డే కదా? అయ్యో, ఏమండి, ఏం చేస్తున్నారు? మీరేంటి నా కాళ్ళ దగ్గర ఉండడం ఏంటి? నీ కాళ్ళని ఇలా చూడలేకపోతున్నా, అందుకే ఆయింట్మెంట్ రాస్తున్నాను. ఆయింట్మెంట్ నేను రాసుకుంటాను, ఇలా ఇవ్వండి. ఏంటండి అలా చూస్తున్నారు? కంట్లో ఆ నీళ్ళేంటి? అయ్యో, నాకేం కాలేదు కదండి. దేవుడి కోసం చేసింది కదా, తొందరలోనే తగ్గిపోతుందిలేండి. సంధ్య, ఉమ్, నువ్వు నాకే అబద్ధం చెప్పలేదు కదా? ఎప్పుడు అన్ని నిజాలే చెప్తావు కదా? నేను మీకు అబద్ధం చెప్పడం ఏంటి? దేని గురించి ఇలా మాట్లాడుతున్నారు? వింధ్య బిడ్డ గురించి. ఆ పాప ఎవరికి పుట్టింది? నిజంగా వింధ్యకే పుట్టిందా లేక మన పాపనా? ఏంటండి ఆ మాటలు? అర్ధరాత్రి బిడ్డ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ముందు పడుకోండి, పొద్దున్నే మాట్లాడుకుందాం. నిజం చెప్పు సంధ్య, పాప గురించి నువ్వెందుకంత తాపత్రయపడుతున్నావు? కన్న తల్లి మాత్రమే బిడ్డ కోసం అన్ని బంధాలు వదిలి వెళ్ళగలదు. మరి నువ్వెందుకు ఆ రోజు నన్ను హాస్పిటల్లో వదిలి బిడ్డ కోసం వెళ్ళావు? ఈరోజు నువ్వు గుడిలో మాట్లాడిన ప్రతి మాట నన్ను వెంటాడుతున్నాయి. నీ బాధ, నీ కన్నీళ్లు అన్నీ నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నాయి. వింధ్య నీ ప్రాణ స్నేహితురాలు కాబట్టి నీకు తన మీద ప్రేమ ఉండొచ్చు, కానీ తన బిడ్డ మీద ఎందుకు ప్రాణం పెట్టుకుంటున్నావు? నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అనిపిస్తుంది. ఏమండి అది? చెప్పు సంధ్య, ఆ బిడ్డ ఎవరి బిడ్డ? నిజం చెప్పకపోతే నేను చచ్చినంతొట్టే.
అబ్బా, మీరు వేరు నేను వేరు కాదు కదండి. నా పైన ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ పాప నా పాపే. సంధ్య, కడుపున మోసింది వింధ్యే అయినా కడుపులో పెట్టుకుని పోషిస్తున్నాను కదండి. నా బిడ్డ కాక ఎవరవుతుంది? ఆ బిడ్డకి కన్న తల్లిగా వింధ్య స్పర్శ కంటే పాలిస్తున్న నా స్పర్శే ఎక్కువ తెలుసు. నన్నే తన కన్న తల్లి అనుకుంటుంది. చంటి బిడ్డకు పాలిస్తే ఏ తల్లికైనా తెలుస్తుందండి ఆ ఎమోషన్ ఏంటో. అది మీకు చెప్పినా అర్థం కాదు. పాలు తాగే బిడ్డ నా బిడ్డ అనుకుని ప్రేమ చూపించకపోతే ఎలా అండి ప్రేమగా పాలిచ్చేది? వింధ్యకు నాకు ఉన్నట్టే ఆ పాపకి నాకు ఏ జన్మలోనో ఏదో బంధం ఉంది. అలాంటిది ఆ బిడ్డకి అన్నప్రాసన రోజే హాస్పిటల్ పాలైతే ఒక తల్లిగా చూస్తూ నేను ఎలా ఊరుకుంటానండి? అయినా నా వింధ్య పాప నా పాప అంటూ వేరు కాదు కదండి. మా ఇద్దరికి ఒకటే పాప. వింధ్య అలానే అనుకుంటుంది, నేను కూడా అదే అనుకుంటున్నాను. మీరు దయచేసి వేరేలా ఆలోచించొద్దు. లేదులే సంధ్య. ఏమండి, ఇంత చిన్న విషయానికే మీరు మీ పైన ఒట్టేసుకోవాలా? నా మీద ప్రమాణం చేసి చెప్తున్నానండి, అది వింధ్య బిడ్డే, మా పాప. వింధ్య, సంధ్య, వింధ్య పాప క్షేమంగానే ఉంది, ఏం కాలేదు. నిన్న నైటే ఇంటికి కూడా తీసుకొచ్చాం. అవునా? ఒకసారి పాపని సంధ్య ఆగు. ఏమండి, వింధ్య పాపని తీసుకొచ్చింది, ఆరోగ్యంగానే ఉందంట. ఒక్కసారి ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటాను ప్లీజ్ అండి. ముద్దు పెట్టడం కాదు కదా, ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. ఏ రోజు మీ స్నేహం వల్ల సమస్య లేదు, కానీ ఆ బిడ్డ వల్లే అవమానాలు, నిందలు. ఆ బిడ్డ క్షేమంగా ఉండాలన్నా, మనం సంతోషంగా ఉండాలన్నా మీ మధ్య దూరమే అసలైన పరిష్కారం. శ్రీకర్ గారు, మీరు పొరపడుతున్నారు. నింద వేసింది, అపార్థం చేసుకుంది మా అత్తయ్య గారు మౌనికనే తప్ప ఇందులో బిడ్డకి ఏ సంబంధం లేదు. అవును, నేను చెప్పేది కూడా అదే. ఆ బిడ్డకి ఇంటికి ఏ సంబంధం లేదు. కానీ నా భార్య మాత్రం ఆ బిడ్డ లోకం అనుకుంటుంది. ఆ బిడ్డ క్షేమం కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడింది. ప్రాణత్యాగమా? అవును, హాస్పిటల్లో తిట్లు తిన్నా సరే నా భార్యకి బుద్ధి రాలేదు. ఇంటికొచ్చి పాప కోసం ఏడుస్తూ కూర్చుంది. ఎవరికీ చెప్పకుండా రాత్రి గుడికి వెళ్ళింది. అమ్మవారికి మొక్కుకొని నిప్పులపై నడిచింది.
మరణం ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే అగ్నికి ఆహుతయ్యేది. ఈ బిడ్డ మీ బిడ్డ, సంధ్య బిడ్డ. పేగు తెంచింది మీరా, సంధ్యనా? అదేంటండి అలా అడుగుతారు? రాత్రే ఒట్టేసుకుని మరీ నిజం చెప్పాను కదా. పాపం చూడగానే గుమ్మం దాటుతున్న నిన్ను చూస్తుంటే ఆ ఒట్టు గట్టు మీద పెట్టినట్టు అనిపిస్తుంది. ఆ పాప కోసం నీ తపన చూస్తుంటే నా మనసులో అనుమానం ఇంకా మిగిలే ఉంది. ఆకలి తీర్చినంత మాత్రాన అమ్మ అవ్వదు. స్నేహం వల్ల అమ్మతనం సొంతం కాదు అన్న నిజాలు నీకంత సులువుగా అర్థం కావటం లేదనిపిస్తుంది. అది పూర్తిగా నీ తప్పు కాదు. పుట్టిన వెంటనే దూరమైన అమ్మ ప్రేమని మీ పాపలో చూసుకునే అవకాశం ఇచ్చారు. మీ అత్తయ్య గారికి ఇష్టం లేకపోయినా నేను హాస్పిటల్లో ఉన్నా పాలు ఇవ్వడానికి మీ ఇంటికి రప్పించుకున్నారు. వీటి వెనక మీ స్నేహం ఉందో స్వార్థం ఉందో నాకు తెలియదు, కానీ ఇక మీదటి ఇలాంటి పొరపాటు జరగడానికి మాత్రం వీల్లేదు. అంటే మమ్మల్ని దూరం చేస్తున్నారా? లేదు, మీ పాప వల్ల మా మధ్య దూరం పెరగకూడదని హెచ్చరిస్తున్నాను. పాప కోసం తల్లిగా మీరు ఆలోచించండి, తల్లడిల్లండి, కానీ ఆ బాధని మా గుమ్మం వరకు రానివ్వకండి. ఏమండి, మీరు చెప్పినట్టే వింటాను. పాపని ముట్టుకోను. కనీసం ఒక్కసారి దగ్గర నుండైనా చూసొస్తాను. ఒకే ఒక్కసారి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్. రాత్రి నుంచి పాపని చూడాలని ఎంతో ఆశపడుతున్నాను. దయచేసి అడ్డుపడకండి ప్లీజ్. ఇంత చెప్పినా నీకు అర్థం కాదా? ఆ పాప మన పాప కాదు. మీ మధ్య స్నేహబంధం తప్ప ఏ రక్త సంబంధం లేదు. నీకు నా మాట మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా, మీ స్నేహం కలకాలం ఉండాలన్నా నువ్వు నా మాట వినాలి. వింధ్య మన ఇంటికి రావటం నాకు అభ్యంతరం లేదు, కానీ కూడా పాప వస్తే మాత్రం నేను ఒప్పుకోను. వింధ్య గారు, దయచేసి పాపను తీసుకొని వెళ్ళండి. ప్లీజ్ వింధ్య గారు, మార్కెట్కి వెళ్ళిన మా అమ్మ ఇంటికి వస్తే ఇంకా పెద్ద గొడవ అవుతుంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఒక్క నిమిషం. వింధ్య, ఏమైంది వింధ్య? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? పాపను తీసుకొని ఎక్కడికి వెళ్ళావు? సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళానండి.
హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత దాన్ని చూడలేదు, మాట్లాడలేదని, పాప క్షేమంగానే ఉందని చెప్పడానికి వెళ్ళాను. అక్కడ ఎవరైనా ఏమైనా అన్నారా వింధ్య? అవునండి, ఈ పాప వల్లే సంధ్యకి కష్టాలు, అవి దూరం అవ్వాలంటే పాపని సంధ్యకి దూరంగా ఉండమని శ్రీకర్ చాలా కోపంగా చెప్పారు. నన్నెప్పుడు పాపని తీసుకుని ఆ ఇంటికి రావద్దు అన్నారు. పాపని కూడా చూడనివ్వకుండా అడ్డుకున్నారండి. హాస్పిటల్లో అమ్మా మౌనిక అన్న మాటలు వాళ్ళు మర్చిపోయినట్టు లేరు. అందుకే అలా మాట్లాడుంటారు. అయినా నువ్వొక్కదానివే ఎందుకు వెళ్ళావు? నాకు చెప్తే నేను కూడా వచ్చేవాణ్ణి కదా. అత్తయ్య రాత్రి కోపంగా మాట్లాడిన తర్వాత నేను కూడా వెళ్ళకూడదు అనుకున్నానండి. కానీ సంధ్యని తలుచుకుంటే నాకు చాలా బాధేసింది. పాప కోసం అదెంత ఆలోచిస్తుందో నాకు తెలుసు. అందుకే అప్పటికప్పుడు అనుకుని నేను బయలుదేరి వెళ్ళాను. వెళ్లే ముందైనా కనీసం నాకైనా చెప్పాల్సింది. శ్రీకర్ గారు ఇలా రియాక్ట్ అవుతారని నేను అస్సలు ఊహించలేదండి. వింధ్య, అదే నీ పొరపాటు. ఆత్మాభిమానం ఉన్న మనిషి హాస్పిటల్లో అన్ని మాటలు పడిన తర్వాత రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటారు? అమ్మ పాప విషయంలో చాలా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అందుకే చిన్న విషయానికి కూడా ఇంత రాద్ధాంతం చేసింది. పాపకి ఏం కాలేదన్న గుడ్ న్యూస్ని పక్కన పెట్టేసి మరీ సంధ్య గారి మీద కోపాన్ని పెంచుకుంది. ఏమండి, పాప క్షేమంగా ఉండాలని సంధ్య నిప్పుల మీద నడిచిందంటండి. పాలు ఇచ్చినంత మాత్రాన ప్రాణం పెట్టేంత ప్రేమ సంధ్యకి ఎందుకుంటుంది? పాపం తీసుకుని నువ్వు మళ్ళీ సంధ్య ఇంటికి వెళ్ళకూడదు. నీకు స్నేహమే ఎక్కువ, సంధ్యకి పాపే ముఖ్యం అనే ఆలోచనలు వచ్చినా, ఆచరణలో పెట్టినా ఈ వాణి ఉగ్ర రూపం నువ్వు చూడాల్సి వస్తుంది.